జనగామ రచయితల సంఘం సభ్యుడు నక్కా సురేష్ రచించిన జ్ఞానపుష్పం కవిత్వం జనగామలో ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి సాంబరాజు యాదగిరి అధ్యక్షత వహించగా కోడం కుమారస్వామి జ్ఞానపుష్పం కవిత్వాన్ని సమీక్షించారు. నిరంతర ప్రవాహమై జ్వలించేటువంటి వాడు కవి. కవి నిద్రపోయినటువంటి కాలాన్ని మేల్కొల్పేటువంటి వాడు, ఒక స్తబ్దతలో శబ్దాన్ని రగిలించేటువంటి వాడు, ఒక చీకటిలో లాంతరై వెలిగేటువంటి వాడు. అలాంటి బాధ్యతలోకి సురేష్ గారు రావడం, వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మనం చాలా మంది వాట్సాప్లో రాసేస్తున్నాం, వందల పద్యాలు కవితలు రాసేస్తున్నాం, అవి వాట్సాప్ డెలీట్ కాగానే వెళ్ళిపోతాయి. కానీ ఒక పుస్తకం రూపంలో ఉన్నప్పుడు మాత్రమే సాహిత్య చరిత్రలో ఆ కవి నిలబడగలుగుతాడు. ఒక కవి యొక్క జీవితం, ఒక వ్యక్తి యొక్క జీవితం ఒక 100 సంవత్సరాలు అనుకోవచ్చు, కానీ కవిగా ఈ చరిత్ర ఉన్నంతకాలం లైబ్రరీలో ఈ సమాజంలో సజీవంగా ఉండగలుగుతాయి. అతను ఏం చెప్పాడు, ఇవాళ మనం కాళోజీ ఏం చెప్పిండు అని మనం పుస్తకాల్లో చూసుకుంటాం, పోతన ఏం చెప్పిండు అని చూసుకుంటాం, 13వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు ఏం చెప్పాడు అని మన కవిత్వ రూపంలో చదువుకుంటూ ఉంటాం. ఈరోజు సురేష్ రాసినటువంటి కవిత్వం కూడా రేపటి సమాజానికి ఒక మేల్కొల్పు లాంటిది. మరి ఈ కవిత్వం ఎందుకు రాశాడు? తను ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్, కుటుంబంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. మరి కవిగా ఎందుకు రూపుదాల్చాడు అంటే తన హృదయంలో కలిగేటువంటి ఎన్నో సంవేదనల్ని, ఎన్నో ఆలోచనల్ని ఒకరి చెప్తాడు, ఇద్దరు చెప్తాడు, కానీ సమాజానికి చెప్పాలనుకున్నప్పుడు కవిత్వం మాత్రమే అతనికి, ఒక పాటగా మాత్రమే అతనికి అనువైనటువంటి అవకాశం దొరికింది కనుక కవిగా సురేష్ ఇవాళ మన ముందు నిలబడ్డాడు. నాకు సురేష్ 2006లో తను ప్రత్యక్షంగా పరిచయం కాదు, ఒక ప్రజాతంత్ర దినపత్రికలో ఆదివారం సండేలో రెగ్యులర్గా ప్రతి ఆదివారం అతని కవిత్వం వస్తూ ఉండేది. నక్కా సురేష్ జనగామ అనేటువంటిది ఉండేది. నేను చదువుతూ ఉన్నప్పుడు అది ఎవరు ఈ నక్కా సురేష్, ఎవరు ఈ నక్కా సురేష్ జనగామ అంటున్నాయి అంటే, కవి తను రాసేస్తాడు, సైలెంట్గా ఉంటాడు, కానీ అది ఆ పాఠకుల్లోకి, ఆ ప్రజల్లోకి వాళ్ళని ఆలోచింపు చేస్తూనే వెళుతూ ఉంటుంది. అది కవి చేసేటువంటి గొప్ప కర్తవ్యం. ఇతను కవిత్వాన్ని చూసినప్పుడు మనకు కవిత్వం అంటే ఏం చెప్తూ ఉన్నాడు ఒకసారి మీకు నేను పరిచయం చేస్తాను. కవిత్వం అంటే కలం పట్టి రాయడం కాదు, కన్నులు తెరిచి చూసినంత సులువు కాదు, ఆలోచించి చూడు, దాని అంతరార్థం ఆస్వాదించి చూడు, దాని పరమార్థం కొందరిని ప్రశ్నించి అందరినీ నడిపేదే కవిత్వం. వాస్తవానికి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉర్రు తరుగి మనందరినీ కదిలించింది అంటే జయరాజన లాంటి కవులు, మన డాక్టర్ రవీంద్రనాథ్ లాంటి, లడాయి లాంటి కవిత్వం పాటలే ఇవాళ ఉద్యమాన్ని ముందుకు నడిపించినాయి. జోగంజయ లాంటి రచయితలు రాసినటువంటి పాటలు, మా జనగామ నుంచి కూడా కవులు, రచయితలు పెద్ద ఎత్తున, సాంబరాజన్న లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున కవిత్వాలు, పాటలు రాయడం వల్లనే జనగామ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమమే కాకుండా జిల్లా సాధన ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర. అందులో సురేష్ జనగామ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే జిల్లా సాధన ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర. కేవలం జనగామ జిల్లా సాధన ఉద్యమంలో రచయితలు ఉద్యమాలే కాదు, జిల్లా ఎందుకు కావాలి అని చెప్తూ ఒక 8 పాటల్ని సిడి రూపంలో తీసుకొచ్చి జిల్లా సాధన ఉద్యమంలో గ్రామంలో ఆ పాటల్ని వినిపించి ప్రజల్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. అంటే కవి కేవలము కవిత్వం రాసి ఊరుకోవడమే కాదు, ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ఒక గొప్ప స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కవి సమాజాన్ని ఒక చోదక శక్తిగా తయారు చేయగలుగుతాడు, ఒక సైనిక శక్తిగా మార్చగలుగుతాడు, ఒక రాజకీయ శక్తిగా మార్చగలిగేటువంటి శక్తి కవికి మాత్రమే ఉంది అని మనం
నిర్భయంగా చెప్పుకోవచ్చు. మరొక చోట స్నేహం గురించి కూడా చెప్తాడు. నడవడికని మార్చే విప్లవాత్మకమైన మార్గం అనంత విశ్వాసం, ఎనలేని ఎదుగుదల, ఓటమి ఎరుగని విజయ రహస్యమే స్నేహం అని చెప్తాడు. కులాన్ని నిర్మూలించే ఆయుధం, మతాన్ని కూల్చే ఫిరంగి, సమసమాజ స్థాపనకు సోపానం, యుద్ధాల నిర్మూలనకు మార్గం స్నేహం అంటాడు. స్నేహం అమ్మలా కాపాడేది, స్నేహం నాన్నలా నడిపించేటువంటిది. మనందరం ఇవాళ సురేష్కు స్నేహితులుగా కావడం వలనే ఇవాళ మనం ఇలా కలుసుకోగలిగాం. జయరాజు రాసినటువంటి స్నేహం మీద పాట కూడా మన ఉద్యమోన్ముఖుల్ని సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, సామాజిక లక్ష్యాన్ని సాధించేటువంటి శక్తిగా కవిత్వం పనిచేస్తుంది, స్నేహం అనేటువంటిది పనిచేస్తుంది అని స్నేహం మీద రాసినారు. కవి కేవలం తన సామాజిక బాధ్యతలోనే కాదు, కుటుంబంలో కూడా నా దాన అనేటువంటిది తన సహచరి మీద రాశాడు. తొలి చూపులోనే నచ్చిన దాన, మరి చూపులోనే మాట్లాడిన దాన, త్రయంలోనే గాయం చేసిన దాన, నలుగురిలో లగ్గమాడిన దాన, బంధం అనుబంధమై, రాగం ప్రేమానురాగమై, బతుకు బండి చక్రాలమై, కాలచక్రమై సాగుదామని తన సహచరికి, తన సతీమణికి ఒక, అంటే కవి రచయిత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే సమాజం మీద, స్నేహం మీద, తనతో కలిసి నడుస్తున్నటువంటి, తన కష్ట సుఖాల్లో జీవనమై సాగుతున్నటువంటి సహచరి మీద కూడా రాయగలిగిన వాళ్ళే కవులు కాగలుగుతారు. కేవలం సమాజం మీదనే కాదు, తన సహచరి మీద కూడా రాసి తన సహచరిని సాహిత్యంలో నిలబెట్టు. సంద్రంలో ఆటుపోటు చూడు, ఇంటిలో కలతల్ని చూడు, గుడిలో భక్తిని చూడు, మనిషిలో మానవత్వాన్ని చూడు, ప్యాలెస్ లో డబ్బుని చూడు, గుడిసెలో మంచిని చూడు, నిన్ను నువ్వు చూసుకో, నిజ జీవితంలో నడుచుకో అని చెప్తూ ఉన్నాడు. చూపు అనేటువంటిది ఉండాలి. సమాజాన్ని మనం మామూలుగా చూసుకుండదు, ఒక తీక్షణమైనటువంటి చూపు ఉండాలి. జీవితంలో ఒడిదొడుకుల్ని, స్నేహంలో ధనిక పేద అనేటువంటి భావం ఉండకూడదు. చీకట్లో వెలుగును కూడా చూసేటువంటి చూపు ఉండాలి మనిషికి. ఇంద్రధనుస్సులో ఉండేటువంటి భిన్నమైనటువంటి రంగుల్ని కూడా పసిగట్టగలిగేటువంటి స్వభావం ఉండాలని చెప్పేటువంటిది నక్కా సురేష్ గారి యొక్క కవిత్వం. ఇంకా ఒక కవిత గురించి చెప్తూ ఉన్నాడు. నన్ను కన్న తల్లి ఓ కవిత, నాలో కలిగిన భావమో కవిత, నాలో చిగురించినదో కవిత, నా ఆవేశం ఒక కవిత, నాలో వెలుగులు నింపింది కవిత, అజ్ఞానాన్ని పాలదోలింది కవిత, సన్మార్గంలో నడిపిందో కవిత, సమయ స్ఫూర్తి నింపిందో కవిత. కవిత్వం ఎట్లా చేసింది అని చెప్తున్నాడు ఇక్కడ కవి. చాలా మంది కవులు తమ కవిత్వమే రాసి ఇక వేరేల కవిత్వం ఉంటారు. కానీ ఇక్కడ సురేష్ ఇతరుల చాలా మంది కవిత్వం చదివినప్పుడు నన్ను కన్న తల్లి ఓ కవిత అంటే తనకు కవిగా జన్మనిచ్చింది ఒక కవిత. ఏదో ఒక రచయిత యొక్క కవిత్వం చదవడం వల్లనే తను ఇన్స్పైర్ అయి కవిగా అవతరించాడు. నాలో కలిగిన భావం ఓ కవిత. కవిత్వాన్ని చదివి, సమాజాన్ని చదివి, జీవితాన్ని చదివి, పోరాటాన్ని పరిశీలించిన తర్వాత నీలో కొన్ని భావాలు అనేటువంటివి కలుగుతాయి. అట్లా నన్ను కవిగా నిలబెట్టింది. నాలో చిగురించిందో కవిత. నాలో కవిత్వాన్ని అంటే విస్తృతమైనటువంటి అధ్యయన స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే కవిగా నిలబడగలుగుతారు, కవిగా ఆవిర్భవించగలుగుతారు అనేటువంటిది నక్కా సురేష్ గారి యొక్క అభిప్రాయం తన కవిత్వంలో చెప్తూ ఉన్నాడు. ఇంకా తెలంగాణ ఉద్యమం మీద కూడా, జిల్లా సాధన ఉద్యమం మీదనే కాదు, ఇక్కడ మన సురేష్ 2003లో కవిగా ప్రారంభమైంది. సరిగ్గా ఇది 2024, 2 దశాబ్దాల యొక్క తన అనుభవాన్ని, తన ఆలోచనని, తన ఆవేదనని, తన దుఃఖాన్ని కలిపి రాసినటువంటి 35 కవితల సమాహారం
ఈ పుస్తకం. ఒక 2 దశాబ్దాలు 20 ఏళ్ళు అనేటువంటి తను పడినటువంటి తాపత్రయం, ఆవేదన అనేటువంటిది ఇవాళ మన కళ్ళ ముందు తీసుకొచ్చాడు. కవి ఒక ధిక్కారంగా ఓటును వాడుకోవాలని చెప్తున్నాడు. ధిక్కారం, నీకు ఆ పాలకులు నచ్చినప్పుడు వాళ్ళ మీద ధిక్కారం చూయించు, కానీ నువ్వు అమాయకంగా ఉండిపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. కాలానుగుణంగా నమ్మబలికి బొమ్మల పెళ్లి చేసినట్టు ఇష్టం లేకుండే విడిపోవచ్చని తాడిబొట్టు బంధం కలిపితివి, మా బతుకు ఆశలకు అగ్గి పెడితివి, నిలువున కసాయికి కట్టబెడితివి. ఇది తెలంగాణ ఉద్యమం సందర్భంగా మోసాలెన్నో అనేటువంటి కవిత్వం. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది రాశారు, వదిలేశారు, కానీ రాసినటువంటి కవిత్వం నిలబడాలి అంటే పుస్తక రూపంలో ఉంటేనే రేపటి చరిత్రకు అది పాఠం అవుతుంది, రేపటి సమాజానికి పాఠం కాగలుగుతుంది. నేను రాసిన కవిత్వం, నేను రాసిన వాట్సాప్లో వేసిన చదివినవా కాదు, పుస్తకం వేయాలి. పుస్తకం వేస్తే మాత్రమే నువ్వు రచయితగా నిలబడగలుగుతావు. రేపటి సమాజం నువ్వు ఏం రాసినావు, ఎటువైపు నిలబడ్డావు, ప్రజల వైపు నిలబడ్డావా, పాలకుల యొక్క చెప్పు వైపు నిలబడ్డావా, ప్రజల యొక్క హక్కు వైపు నిలబడ్డావా అనేటువంటిది నువ్వు రాసినటువంటి కవిత్వం నిర్ణయిస్తుంది అనేటువంటిది మనకు సురేష్ అన్న కవిత్వం చూసినప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞానపుష్పం అసలు ఈ యొక్క పుస్తకానికి మూలమైనటువంటి శీర్షికకు జ్ఞానపుష్పమై వికసించుండు, పరిమళాలు జగాన విరజిమ్మిండు, మన దేశానికే సామాజిక సూత్రమైండు, బలహీనుల గుండెల్లో సూర్యోదయమైండు, నిజరూప విగ్రహమై నిలనిస్తుండు, నిస్సహాయతకు గురైన జాతులను జాగృతం చేస్తుండు, అధికారంకై అడిగేయండని నిత్య స్ఫూర్తివై నడిపిస్తుండు, విడిపోయిన జాతులన్నీ ఒక్కటవ్వాలని చైతన్యాన్ని రగిలిస్తుండు, మహిళల హక్కుల కోసం కేంద్ర మంత్రి పదవి తృణం చేసిన ప్రదాత, జాతి బిడ్డలకై భవిష్యత్తు కోసం తమ బిడ్డల ప్రాణాలను ఎరువు చేసిన త్యాగము. ఎవరు ఆ జ్ఞాన పుష్పం? ఈ సమాజానికి, పీడిత కులాలకు, నిమ్న వర్గాలకు వెలివేయబడ్డటువంటి బిడ్డలకు జ్ఞాన పుష్పం బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తూ ఉన్నాడు. ఈ సమాజాన్ని అట్టడుగు వర్గాలకు ఒక దీపాన్ని, ఒక దారి దీపాన్ని, ఒక ఆయుధాన్ని, రాజ్యాంగం అనేటువంటి ఆయుధాన్ని అందించి హక్కుల కోసం పోట్లాడండి, రాజ్యాధికారాన్ని మీరు సాధించుకోండి అని చెప్పినటువంటి అంబేద్కర్ మీద తన అభిమానంగా రాసుకున్నటువంటి ఒక అంబేద్కర్ ఆలోచన విధానం కలిగినటువంటి, ఒక బహుజన దృక్పథం కలిగినటువంటి రచయిత